వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. జిల్లాలో డయేరియా వ్యాధి నియంత్రణకు సమగ్ర కార్యాచరణ. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి స్పష్టం. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచన. విద్యాలయాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై విద్యా జాగృతి ఉద్యమం. మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర నాయకులు హుస్సేన్ వెల్లడి. పెద్దాపురం శ్రీ మరిడమ్మవారి ఆషాఢమాస జాతర మహోత్సవ విజయవంతానికి కృషి చేయాలి. సమన్వయ కమిటీ సమావేశంలో అధికారులకు ఆర్డీఓ జె సీతారామారావు ఆదేశాలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, జిల్లాలో డయేరియా వ్యాధి నియంత్రణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో పటిష్ట చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్టాప్ డయేరియా కార్యక్రమం జిల్లాలో సక్రమంగా నిర్వహించేలా అధికారులు తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్ షాన్ మోహన్ సగిలి సూచించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి వైద్య ఆరోగ్యం, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి, జిల్లా పరిషత్, పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్, విద్యా, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతులు, గిరిజన సంక్షేమం, వసతి గృహాల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్టాప్ డయేరియా కార్యక్రమం అమలు, జిల్లాలో డయేరియా వ్యాధి బారిన పడిన వారి వివరాలు, జిల్లాలో డయేరియా వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, మంచినీటి పరీక్షలు, తాగునీరు పైప్లైన్లు తనిఖీ, లీకేజ్లు, మరమ్మతుల పనులు, మంచినీరు ట్యాంకుల క్లోరినేషన్ ప్రక్రియ, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా చర్చించారు. అనంతరం స్టాప్ డయేరియా కార్యక్రమానికి సంబంధిత గోడపత్రికను జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి విడుదల చేశారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్, డిఐఓ డాక్టర్ రత్నకుమార్, జెడ్పీ సీఈఓ ఏ శ్రీరామచంద్రమూర్తి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య, డీఈఓ పి రమేష్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీఎం శ్రీనివాస్, డిపిఓ కె భారతి సౌజన్య, జిల్లా పౌర సంబంధాల శాఖ డీడీ డి నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ డివి రమణమూర్తి, ఐసీడీఎస్ పీడీ కె ప్రవీణ, బీసీ సంక్షేమ అధికారి ఎం లల్లి, డీటీడబ్ల్యూఓ ఎం విజయశాంతి, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. యువత డ్రగ్స్ బారిన పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కాకినాడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పోలీస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పుష్కర మాత డిస్ట్రిక్ట్ డి అడిక్షన్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి భానుగుడి వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడారు. అందుకే మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్సీబీ ఆధ్వర్యంలో వారం రోజులుగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు అడిషనల్ ఎస్పీ లక్ష్మీ పుష్కర్ మాత డిస్ట్రిక్ట్ డి అడిక్షన్ సెంటర్ సైకాలజిస్ట్ డాక్టర్ సుందర్రాజు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన విద్యార్థులు చదువుల్లో వెనుకబడిపోతారన్నారు. ఆరోగ్యం దెబ్బతింటుందని, అనుకున్న లక్ష్యాలను చేరుకోలేరని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలు రవాణా చేసిన, వినియోగించిన చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయన్నారు. శిక్షలు కఠినంగా ఉంటాయని, జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు రామకోటేశ్వరరావు, సీఐలు నాగేశ్వర్ నాయక్, పెద్దిరెడ్డి రామచంద్రరావు, వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐలు, పోలీస్ శాఖ అధికారులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు, శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు, పలు నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. అంటే మీ అండర్స్టాండింగ్ చెప్తున్నాను, ప్రతి సంవత్సరం కూడా డ్రగ్ డేకి ఒక్కొక్క మోటో ఉంటాయి. అంటే మీకు ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అది దేర్ వుడ్ బి లాస్ట్ ఇయర్ ఒక మోటో ఉంటుంది, ఈ ఇయర్ ఒక మోటో ఉంటుంది. సో ప్రతి ఇయర్ కూడా యునైటెడ్ నేషన్స్ ఒక మోటో ఇచ్చేసి అది ఎంటైర్ దేశంలో దాన్ని ఫాలో చేయమని చెప్తారు. అదనమాట. బట్ ఎనీవేస్ అదన్నీ మీరు తర్వాత కూడా వెళ్ళి నెట్లో చెక్ చేయొచ్చు. ఎంటైర్లీ అల్టిమేట్లీ యునైటెడ్ నేషన్స్ చెప్తున్నది ఏంటంటే ప్రివెన్షన్ చేయాలి. మనం యూజ్ చేసుకున్న తర్వాత హాస్పిటలైజ్ అయ్యి డీ అడిక్షన్ సెంటర్ వెళ్ళి ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా ప్రివెన్షన్ ఎవరు చేయకూడదు. మీకు మీ చుట్టుపక్కల ఎనీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ గంజా కానీ, ఆర్టిఫిషియల్ డ్రగ్స్ చాలా వచ్చింది, ఎల్ఎస్డి కానీ, మెటమార్ఫైన్ కానీ, అలాంటి ఏదైనా ఉందంటే దయచేసి మనం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో ఉంది, సెబ్ అని చెప్పి ఉంది, మేడమే అడిషనల్ ఎస్పీ మేడం ఇన్ఛార్జ్, దానికి నంబర్ అన్ని చోట్ల కూడా డిస్ప్లే చేస్తాము. లేకపోయినా మీరు కంట్రోల్ రూమ్కి ఎనీ టైం చెప్పొచ్చు. అదేవిధంగా ఒకవేళ ఎవరైనా దీంట్లో పడిపోయి అంటే
ఒకవేళ అడిక్ట్ అయిపోయారంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా వాళ్ళు నార్మల్ లైఫ్కి రావడానికి మనం హెల్ప్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మన రాష్ట్ర డీజీ సార్ ఇచ్చిన ఆదేశాల మేరకు మన జిల్లాలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో మనము ఈ రోజున డి అడిక్షన్ యాంటీ డ్రగ్ డే అనేది జరుపుకుంటూ ఉన్నాము. మీ అందరికీ కూడా అందరూ యంగ్స్టర్సే ఉన్నారు ఇక్కడ. మెయిన్గా ఈ రోజు మనం చేసుకుంటున్న ఈ ప్రోగ్రాం యొక్క ఆవశ్యకత ఏంటంటే వీఆర్ గోయింగ్ అగేనెస్ట్ డ్రగ్స్ అనేది మనకి ఎక్కడా కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ మన డైలీ లైఫ్లో కానీ ఈ డ్రగ్స్ అనేది వాడకూడదు అనేసి ప్రత్యేకంగా ఒక రోజుని కేటాయించుకొని ఈ రోజుని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మనము రెగ్యులర్గా డిఫరెంట్ కాలేజెస్, స్కూల్స్, అలాగే విలేజెస్ వీటన్నిటిలో కూడా లాస్ట్ 1 వీక్ నుంచి పోలీస్, సెబ్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ కూడా కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా డైలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటి మీద ఉన్న వాటికి దూరంగా ఉండడానికి గల అవగాహన కానీ మీ అందరికీ ప్రజల్లోకి తీసుకువెళ్ళేలాగా ఈ రోజుని ప్రారంభించింది యాంటీ డ్రగ్ డే, అంతర్జాతీయ మత్తు పదార్థాల మరియు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం జూన్ 26. సో ఈ రోజు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మత్తు పదార్థాలకి మనం ఎలా దూరంగా ఉండాలి, అలాగే మత్తు పదార్థాలను ప్రోత్సహించే వారిని మనం వాళ్ళతో ఎలాగ మనం అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి, పీర్ ప్రెజర్ నుంచి మనం ఎలా ఎస్కేప్, మనల్ని ఎవరైనా మందుని తాగమని మనల్ని బలవంతపరిస్తే మనం ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి ఎలా పడాలి, ఎలా రావాలి, అలాగే మందు తాగి దానికి బానిస అయిన వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలాగుంటుంది. సో ఇవన్నీ కూడా అవగాహన సదస్సులో మనం పిల్లలందరికీ, విద్యార్థులందరికీ, అలాగే డిపార్ట్మెంట్ వారికి, అలాగే స్పోర్ట్స్ వీళ్ళందరికీ కూడా మనం తెలియజేయాలి. ఆంధ్రప్రదేశ్ మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర శాఖ రాష్ట్ర వ్యాప్తంగా విద్యకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు జూలై 15వ తేదీ వరకు విద్యా జాగృతి ఉద్యమం చేపట్టిందని సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ హుస్సేన్, జిల్లా అధ్యక్షులు ఎండి హలీంలు పేర్కొన్నారు. కాకినాడలోని ఎంపీజే సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంలో 3వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు కలిపి చదివించే జీవో 117ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంస్థ కాకినాడ సిటీ అధ్యక్షులు ఎండి గౌస్ మొహిద్దీన్, కార్యదర్శి ఎండి అజహర్ మెహద్దీన్, ఉపాధ్యక్షులు ఎండి ఇబ్రహీం, జిల్లా సభ్యులు కె లలితాదేవి, సైరా బాను, అల్లావుద్దీన్, బషీర్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రకారంగా రాష్ట్రాల పరిధిలో ఎంసెట్లు జరిగేవో ఆ ప్రకారంగా జరిగి మరి దీన్ని వెంటనే సరిదిద్దమని 24 లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాల్లో ఆటలు ఆడుకోవద్దని చెప్పేసి వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా మరి మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ తరఫున మేము కోరుతున్నాం. అదే ప్రకారంగా విద్యా హక్కు చట్టం 2009ని మరి గత ప్రభుత్వం సరిగ్గా అమలు జరపలేదు. అంటే ప్రైవేటు విద్యా సంస్థల్లో పేదలకు ఉచితంగా మరి సీట్లు ఇవ్వని చెప్పేసి కోరడం జరిగింది. అయితే ఆ సీట్లు ఇచ్చారు కానీ ఆ వాళ్ళు ఫీజులు గవర్నమెంట్ కట్టకపోవడం వల్ల విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర వసూలు చేయడం జరిగింది. అందుచేత ఈ జీవో ఏదైతే ఉందో అది పగడబందీగా అమలు జరపాలని చెప్పేసి కూడా మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ మరి ప్రభుత్వాన్ని కోరుతుంది. అదే ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థులకు ఇచ్చే తల్లి వందనం అర్హులైన పేద విద్యార్థులు అందరికీ కూడా ఇది కొంతమందికి అందుతుంది, కొంతమందికి అందటం లేదు. అంచేత ఈ తల్లికి వందనం అనేటటువంటి ఆ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా అందరికీ అందేటటువంటి విధానంగా మరి చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మరి ఎంపీజే కోరుతుంది. మరి మైనార్టీ స్కాలర్షిప్లు కేంద్ర ప్రభుత్వం ఆఫ్ చేయడం జరిగింది. అదే ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద సరైనటువంటి చర్యలు తీసుకోలేదు. అంచేత ఈ యొక్క స్కాలర్షిప్లు ఏదైతే ఆఫ్ చేశారో పునరుద్ధరించి తిరిగి మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము మా ఎంపీజీ తరఫున కోరుతున్నాం. అంగన్వాడీ, ఎస్టీ, ఎస్సీ, బీసీ హాస్టల్, ఈ హాస్టల్ ఏవైతే కొన్ని హాస్టల్ మేము చూసామో అక్కడ సరైనటువంటి పరిస్థితులు, సరైనటువంటి సదుపాయాలు వాళ్ళకి అక్కడ లేవు. బిల్డింగులు కూడా చాలా పాతబడిపోయి ఉన్నాయి. అంటే దీని మీద కూడా ప్రభుత్వం చర్య తీసుకుని ఎక్కడైతే బిల్డింగులు పడిపోయే విధానంగా ఉన్నాయో ఆ బిల్డింగులు మార్చి లేదా కొత్త బిల్డింగులు కట్టి విద్యార్థులకి అవసరమైనటువంటి సదుపాయాలన్నీ కల్పించాలని చెప్పేసి కూడా మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ కోరుతుంది.
అలాగే డ్రాప్అవుట్ ఎక్కడైతే విద్యార్థులు చాలామంది స్కూల్లో డ్రాప్అవుట్ అయిపోతున్నారు, అంచేత వాళ్ళు ఎవరైతే డ్రాప్అవుట్ అయిపోయారో, ఎవరైతే చదవకుండా ఇళ్లల్లో ఉన్నారో అటువంటి విద్యార్థులందరినీ కూడా ప్రభుత్వం ప్రోత్సహించి ఉపాధ్యాయుల ద్వారా వారికి ప్రోత్సహించి తిరిగి స్కూల్లో చేర్పించే విధానంగా చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా ఎంపీజే కోరుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఎడ్యుకేషనల్ పాలసీ వ్యతిరేకంగా కూడా మేమే కాకుండా మాతో పాటు ఇతర సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఇతర సామాజిక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో కలిపి కూడా ఇవి ఈ యొక్క జీవోని రద్దు చేసే విధానంగా వారితో కలిసి కృషి చేస్తామని చెప్పేసి కూడా మేము ఎంపీజీ తరఫున కోరుతూ ఉన్నాం. అంచేత ఈ పై విషయాలు ఏవైతే చెప్పామో అవి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని విద్యార్థులకు ఎక్కడిగా నష్టం జరగకుండా, ఎవరికైతే ఈ యొక్క సంబంధించినటువంటి స్కూల్ యొక్క ఫీజులు అవి కట్టకుండా ఉన్నారో అవన్నీ కూడా చర్యలు తీసుకుని వెంటనే దీని మీద ఈ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా. జూలై 5వ తేదీ నుండి ఆగస్టు 10వ తేదీ వరకు శ్రీ మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆషాఢమాస జాతర మహోత్సవాలు జూలై నెల 5వ తేదీ నుండి ఆగస్టు నెల 10వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. జాతరలో భాగంగా జూలై 4వ తేదీన జాగరణ జరుగుతుంది. 37 రోజులు జరుగు జాతర మహోత్సవాలకు వివిధ శాఖల సమన్వయ సమావేశంను దేవస్థానంలో పెద్దాపురం ఆర్టీఓ జె సీతారామారావు సమావేశం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ శాఖ, మున్సిపాలిటీ, రహదారుల భవనాల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యుత్, అగ్నిమాపక, ఆర్టీసీ, ఇతర శాఖల సమన్వయంతో జాతరను విజయవంతం చేయాల్సిందిగా సమావేశంలో పెద్దాపురం ఆర్డీఓ సీతారామారావు కోరారు. అదేవిధంగా ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, ఆలయ కార్యనిర్వహణాధికారి నాగమల్లీశ్వరరావు శ్రీ మరిడమ్మ అమ్మవారి జాతర కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా కోరారు. సమావేశం అనంతరం ఆర్డీఓ సీతారామారావుకి అమ్మవారి ప్రసాదం అందజేశారు. లైన్ ఇంకా ఎక్స్టెండ్ చేయాలి. ఇంకా రోడ్డు మనకి టెంపుల్ వేసారు. లాస్ట్ 6 వారం, లాస్ట్ 2 వారం ట్రాఫిక్ డైవర్ట్ చేద్దాం, కొంచెం ఇంకా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది. అలాగే కొంచెం వాటర్ సప్లై లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువగా ఉంది. అది కూడా అన్ని చోట్ల కూడా వాటర్ సప్లై ఇస్తే కనుక బాగుంటుంది. పోలీస్ వారి తరఫున 100% బందోబస్తు ఏర్పాటు చేసుకుంటాం, ఇబ్బంది ఏమి ఉండదండి. అలాగే ఇందులో రికమెండేషన్స్ అవి లేకుండా ఉంటే కనుక పీస్ఫుల్గా బందోబస్తు చేయడానికి ఉంటుంది. ఈ వార్డు కౌన్సిలర్స్, వార్డు మెంబర్స్, అలాగే రాజకీయ నాయకులు తాలూకు చెప్పేసి ఒక్కొక్కరిని 15 మందిని తీసుకురావడం, మళ్ళీ సామాన్య ప్రజలేమో మధ్యలో రికమెండేషన్ చూసుకుని తీసుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా మనం అమ్మవారి జాతర అనేది జూలైలో స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరం కూడా అమ్మవారి జాతర 4వ తారీఖు జరుగుతుంది. ఆ రోజు గొప్ప ఊరేగింపు ఉంటుంది, ముఖ్యమైనటువంటి ఘట్టం. అదేవిధంగా అమ్మవారి జాతర 5 నుంచి 2024 నుంచి 15 వరకు 37 రోజుల వరకు 37 రోజులు అవుతుంది. కాబట్టి జాతర ఉంటుంది. కాబట్టి ఇక్కడ వివిధ డిపార్ట్మెంట్ సమన్వయం, సహకారం అవసరం. కాబట్టి మరొకసారి దేశ సంపదల్ని, మానవ ప్రాణాలను విచ్ఛిన్నం చేసే మద్యం, మాదక ద్రవ్యాల పట్ల యువత వ్యామోహం చెందక వాటిని రూపుమాపే దిశగా అడుగులు వేయాలని మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ నాయకులు డాక్టర్ సూర్యనారాయణ, పిఠాపురం మహారాజా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కేశవరావు, జనవిజ్ఞాన వేదిక నాయకుడు వడిసటి సత్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ, జనవిజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు, ర్యాలీ కార్యక్రమాలు జరిగాయి. ముందుగా స్థానిక ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మద్యం, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం విద్యార్థులచే పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ నాయకుడు డాక్టర్ ఎన్ సూర్యనారాయణ, కళాశాల ప్రిన్సిపల్ కేశవరావు, జనవిజ్ఞాన వేదిక నాయకుడు వడిసెట్టి సత్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కర్ణం శ్రీనివాస్, పిల్లి శ్రేణు, కె అప్పారావు, సిహెచ్ పావని, కాశీ విశ్వనాథ, బుల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, విచ్చలవిడిగా మద్యాన్ని అందుబాటులో తీసుకురావద్దు, యువతరానికి అందుబాటులో తీసుకురావద్దు. మీరు నాణ్యమైన విద్యని
అందుబాటులో తీసుకురండి. మీరు నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులో తీసుకురండి. 24 గంటలు ఎక్కడ పడితే అక్కడ మీరు జీవోలో ఇచ్చినటువంటి టైమింగ్స్ని బార్ షాపులకి పాటించండి. జీవోలో ఏ టైమింగ్స్ ఇస్తే ఆ టైమింగ్ స్ట్రిక్ట్గా అమలు జరపండి. విచ్చలవిడిగా మద్యాన్ని అమ్మొద్దని మా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. I'm so happy to announce to you. Nobody knows it. This is my birthday also. I feel proud of. మేము మత్తుపానీయాలకి మద్యానికి వ్యతిరేకంగా మీకు శివరాత్రి తీర్థంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తుండేవాళ్ళం. మా పిల్లలని చదువులోనే కాకుండా సామాజిక చైతన్యంలో సామాజిక సేవ చేయడంలో కూడా సమాజానికి ఉపయోగపడడంలో కూడా ముందున్నారని నేను ప్రోత్సహిస్తూ నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను. మా పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా ఇందులో పార్టిసిపేట్ చేశారు. మన ఈ పెద్దలందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని ముందుకు నడిపించేందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రపంచం అంతా కూడా ఇప్పుడు మత్తు పానీయాలు కళ్ళు, సారా, బ్రాంతి, విస్కీ, రమ్ము, జిన్ను పేరేదైతేనేమి ప్రాణాలను హరించు. దాని మీద గేమ్ కూడా రాశాను నేను ఒకటి. మద్యపానం మానుదామురా తమ్ముడు, మంచిగా జీవించుదామురా. మద్యపానం మత్తులోన్న చీకటి తప్పులను చేసి ఎయిడ్స్ బారిన పడి మరణించిన వారందరూ మద్యపానానికి అలవాటు పడడానికి ఉండే వ్యవహారికం ఏంటంటే విద్య, వైద్యం, నీడ సదుపాయాలన్నీ ఎక్కువ మందికి అందుబాటులో ఉంచితే కనుక ఈ మద్యపానానికి అలవాటు పడేవాళ్ళు చాలామంది తగ్గుతారని నా అభిప్రాయం. వాళ్ళకి ఆ వనరులు ఎప్పుడైతే కలిగించామో వీళ్ళు బాధలో ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ప్రధానంగా మా సూర్యనారాయణ చెప్పి ఉన్నారు. అదేవిధంగా మీరు ఏ నిబంధనలతో అధికారంలోకి వచ్చారో ఆ నిబంధనలు చక్కగా పాటించి ప్రజలందరికీ బాగా వెనకబడే వాళ్ళు 100కి 80 నుంచి 90% ఉన్నారు. వాళ్ళందరి అవసరాలు గుర్తించి తగు విధమైన బాధ్యతలు స్వీకరిస్తారని ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తుందని నా కోరిక. కాకినాడ జిల్లా వ్యాప్తంగా జూలై 1వ తేదీ నుండి 2 నెలల పాటు స్టాప్ డయేరియా క్యాంపును నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ రత్నకుమార్ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 31 వరకు 3 దఫాలుగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని డాక్టర్ రత్నకుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా నుండి 5 సంవత్సరాల పిల్లలకు ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. 2 months దీన్ని అబ్జర్వ్ చేయమని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ గవర్నమెంట్ ద్వారా మనకి ఇన్స్ట్రక్షన్స్ అందాయి. దానికి సంబంధించి ఈరోజు కలెక్టర్ గారు మరి DTF అంటే డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ అందరితో కూడా కలెక్టర్ గారు ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. అదే రకంగా ఈరోజు పోస్టర్స్ కూడా రిలీజ్ చేసాం ఈ కార్యక్రమాన్ని. ఇక నుంచి ఈ ప్రిపేర్నెస్ కార్యక్రమంలో భాగంగా మనం 30వ తారీఖు వరకు కూడా అందరు ఆఫీసర్లని జాగృతం చేసి మరి ఈ కార్యక్రమాన్ని, ఈ క్యాంపెయిన్ని విజయవంతంగా నడపడానికి మనం అందరం కూడా ముందుకెళ్తున్నాము. దీని మోటో ఏంటంటే ఏ ఒక్క కిడ్ కూడా అంటే 5 ఏళ్ల లోపు ఏ కిడ్ కూడా డయేరియాతో చనిపోకూడదు అన్నది మన ప్రధానమైన ఉద్దేశంగా మనం దీన్ని నిర్ణయించామండి. ఈ కార్యక్రమం 2 నెలలు అని చెప్పాను కదా, అది జూలై 1 నుంచి ఆగస్ట్ 31 వరకు ఈ 2 నెలలు కూడా 3 స్టేజెస్లో అంటే ఫస్ట్ 2 వీక్స్ ఒక స్టేజ్, తర్వాత 4 వారాలు ఒక స్టేజ్, లాస్ట్ 2 వీక్స్ ఒక స్టేజ్గా డివైడ్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం అంతా సమాయత్తమైంది. ఇది లీడ్ చేయడానికి ప్రతి జిల్లాలో డిఐఓ లీడ్ చేయడానికి ముందుకొచ్చారు. మన కాకినాడకి సంబంధించి నేను దీన్ని క్యాంపెయిన్ని విజయవంతం చేయడానికి మొత్తం యంత్రాంగాన్ని సంసిద్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనం జింక్ ఒకటి, ఓఆర్ఎస్ ప్రతి కిడ్కి కూడా ఒక 2 ప్యాకెట్లు ఓఆర్ఎస్ ఇవ్వడానికి మనం ఎన్యూమరేట్ చేసాం. అదే రకంగా వాళ్ళకి జింక్ కూడా ఇస్తూ ఉంటాం. ఈ జింక్ ఓఆర్ఎస్ కలిపి ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, స్టేషనరీలను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు చేపడతామని జిల్లా ఉప విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా పాఠశాల ఆవరణలోనే పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు తదితర స్టేషనరీని విక్రయిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను అడ్డుగా దోచుకుంటున్న డాక్టర్ KKR గౌతమి పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా స్థానిక జయేంద్రనగర్లో గల డాక్టర్ KKR గౌతమి పాఠశాలలో పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు తదితర స్టేషనరీ అమ్ముతూ వ్యాపారం చేస్తుండటం మేరకు ఎస్ఎఫ్ఐ బృందం పాఠశాలకు వెళ్లగా పాఠశాలలో గ్రౌండ్ ఫ్లోర్లో డైరెక్ట్గా ఒక గదిలో పుస్తకాలను డంప్ చేసి అమ్ముతుండగా ఎస్ఎఫ్ఐ నాయకులు డైరెక్ట్గా చూసి దాన్ని వ్యతిరేకిస్తూ ఆ గది వద్ద బైఠాయించారు. నిబంధనలు పాటించని పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఎస్ఎఫ్ఐ బృందం సుమారు 4 గంటలకు పైగా అక్కడ బైఠాయించి ధర్నా చేయడంతో ఎట్టకేలకు
డివైఈఓ వెంకటేశ్వరరావు అక్కడికి వచ్చి పుస్తకాల స్టేషనరీ ఉన్న గదిని పరిశీలించి సీజ్ చేయడం జరిగింది. అనంతరం డివైఈఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిబంధనలు పాటించని కారణంగా డాక్టర్ కేకేఆర్ గౌతమి పాఠశాల పుస్తకాల స్టేషనరీ ఉన్న గదిని తాళం వేయడం జరిగిందని, ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారి కలెక్టర్ దృష్టిలో పెట్టి నిబంధనల ప్రకారం డాక్టర్ కేకేఆర్ గౌతమి పాఠశాలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కె మణికంఠ, నగర కార్యదర్శి వాసుదేవ్, కాకినాడ రూరల్ అధ్యక్షులు రాజేష్, నగర నాయకులు జయరాం, కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల క్యాంపస్లో టెక్స్ట్ బుక్లు సేల్ చేయడం అనేది చట్టరీత్యా నేరం. కేకేఆర్ గౌతమ్ క్యాంపస్లో బుక్స్ సేల్ చేయడాన్ని మేము ఇప్పుడు రూమ్ని సీల్ చేయడం జరిగిందండి. దీన్ని పై అధికారులకు తెలియజేయడం ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కాకినాడ స్మార్ట్ సిటీని అభివృద్ధి ప్రగతిని పరుగులు పెట్టించే కార్యదక్షులు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాత్రమే అని 32వ డివిజన్ టీడీపీ నాయకులు దారపు కార్తికేయ మణికంఠరెడ్డి పేర్కొన్నారు. కాకినాడ సాంబమూర్తి నగర్ మహర్షి సాంబమూర్తి వికలాంగుల పాఠశాలలో దివ్యాంగుల మధ్య ఎమ్మెల్యే వనమాడి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మణికంఠరెడ్డి మాట్లాడుతూ కాకినాడ ప్రగతిని పరుగులు పెట్టించడంలో ఎమ్మెల్యే వనమాడికి మాత్రమే సాధ్యమవుతుందన్నారు. భవిష్యత్తులో కాకినాడ నగరం వాణిజ్య వ్యాపార పారిశ్రామిక రంగాల్లో అగ్రభాగాన నిలబడుతుందని ఆయన గుర్తు చేశారు. కేక్ కటింగ్ అనంతరం చిన్నారులకు మిఠాయిలు, నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నీటాపు శశిభూషణ్ రెడ్డి, నంబర్ రవీంద్ర, ఎస్కే షరీఫ్, దారపు సూర్యప్రకాష్ రెడ్డి, కొటికలపూడి వినయ్, స్వామి, టీడీపీ జనసేన కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు దారపు మణికంఠరెడ్డి. ఈ రోజు మన కాకినాడ ఎమ్మెల్యే గారు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశాము. పిల్లలకి పుస్తకాలు, అలాగే హాస్టల్కి సంబంధించి కిరాణా సామాగ్రి అవి ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం సార్ బర్త్డే ఎప్పుడు ఇలాగే జరుపుకుంటాము. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్టాప్ డయేరియా కార్యక్రమం అమలుపై ఈ నెల 28వ తేదీన విజయవాడలో పురపాలక సంస్థ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ సిహెచ్ నాగనరసింహారావు తెలిపారు. బుధవారం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్టాప్ డయేరియా కార్యక్రమం జూలై 1వ తేదీ నుండి నిర్వహించడం జరుగుతుందని, కార్యక్రమంపై దిశానిర్దేశం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించడం జరిగిందని ఆయన వివరించారు. టీడీపీ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ మినిస్టర్ గారు నారాయణ గారు కానీ, అదేవిధంగా మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, అదేవిధంగా సిడిఎంఏ గారు, ఇంకా వివిధ జిల్లా కలెక్టర్స్ కోఆర్డినేషన్ తోటి మనకి ప్రజెంట్ అయితే ఈ డయేరియా కేసులు కొన్ని చోట్ల రిపోర్ట్ అయినాయి. రీజన్లో ముఖ్యంగా మనకి కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలో జగ్గైపేట కేసెస్ వచ్చినాయి. దాదాపు 30 కేసుల దాకా వచ్చినాయి. నిన్న అక్కడ కూడా విజిట్ చేయడం జరిగింది. సో కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అయితే వాటర్ కంటామినేషన్ అంతా ఇష్యూ కాదు, అక్కడ ఫుడ్ ఇతర ఇష్యూస్ ఉన్నాయి, రూరల్ ఏరియాలు కూడా వస్తున్నాయి. సో అది కూడా అలర్ట్ చేయడం జరిగింది. అవేర్నెస్ క్రియేషన్ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా జూలై 1వ తారీఖు నుంచి స్టాప్ డయేరియా క్యాంపెయిన్ అనేది ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి కూడా అందరూ కూడా యాక్షన్ ప్లాన్స్ తయారు చేయమని చెప్పడం జరిగింది. అన్ని కార్పొరేషన్స్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు కూడా స్టాప్ డయేరియా క్యాంపెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ 28వ తారీఖున మున్సిపల్ కార్పొరేషన్స్ కమిషనర్స్, అదేవిధంగా సూపరింటెండెంట్ ఇంజనీర్స్, వాళ్ళతో పాటుగా రీజనల్ డైరెక్టర్స్, ఆయన మాకు కూడా మన మినిస్టర్ గారి దగ్గర, స్పెషల్ సిఎస్ గారి దగ్గర మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మనకి ఈ డయేరియా ఇష్యూస్, అదేవిధంగా వర్క్ల ఇష్యూస్ కానీ, ఫైనాన్షియల్ స్టాటస్ ఇష్యూ కానీ దాని మీద రివ్యూ చేయడం జరుగుతుంది. దానికి కూడా 28వ తారీఖున ఆంధ్ర కమిషనర్స్, కార్పొరేషన్ కమిషనర్స్, ఎస్సీలు, వాళ్ళతో పాటుగా రిజనల్ డైరెక్టర్స్, మొత్తం స్టేట్ వైడ్గా 4 రిజనల్ డైరెక్టర్స్ ఉన్నారు. మేము 4 కూడా అక్కడ అటెండ్ అయ్యి దాని మీద ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో దాన్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుంటూ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో కాకినాడ నగర ప్రజలకు సేవలు అందించాలని బీసీ సంఘాల నాయకులు ఆకాంక్షించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, బొబ్బిలి రాజా, బేబీ నాయన, బొబ్బిలి ఎమ్మెల్యే 93 బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మెహర్ నగర్లో గల వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్యలో కేక్ను కట్ చేసి వృద్ధులకు భోజనం, పండ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాకిరెడ్డి మాట్లాడుతూ కాకినాడ చరిత్రలో అత్యధిక మెజారిటీతో కొండబాబును గెలిపించిన ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు మేలు చేసే విధంగా మీ పరిపాలనలో కాకినాడ సిటీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని భావిస్తూ మీరు ఉన్నత పదవులు అధిరోహించాలని, అలాగే బొబ్బిలి రాజా, బేబీ నాయన ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా ఆయనకి కూడా కాకినాడ ప్రజానీకం తరపున మా 93 కులాల ఐక్యవేదిక తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బీసీ నాయకులు చల్లంగి వేణుగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు కొనగంటి సత్యనారాయణ, ఏడివి మెంటారావు,
ఆవుపాటి ఉమాశంకర్, తాయి నగేష్, సంచార జాతుల సంఘం పెద్దిరాజు, 44వ వార్డు కార్పొరేటర్ ఐవి రమణ, తెలుగుదేశం 44 ఇన్ఛార్జ్ ఉమా, రాజ్ కుమార్, బాబురావు, సురేష్, పల్లా లక్ష్మి తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈవేళ ప్రజా తీర్పు ఇచ్చారు. ఈవేళ తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఇచ్చిన తీర్పు అది బాగా ప్రజలందరికీ సద్వినియోగం చేసేటట్టు చేయాలని చెప్పి మా కొండబాబు గారిని, బేబీ నాయన్ గారిని కోరుకుంటూ వీళ్ళిద్దరికీ కూడా మా సంఘాల తరఫున, మా కాకినాడ సిటీ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిద్దరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో, ప్రజల ఆశీస్సులతో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, నా పేరు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు. నేను ఆంధ్ర రాష్ట్ర 93 బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. అందుకని ఈవేళ ఇంకా మా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు మా సోదరులకి, ఇలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. అత్తుకునేలాగా ఎన్నో కార్యక్రమాలు చేస్తాడు అటువంటి వ్యక్తి. యాక్చువల్గా ఈ నెలలో ఎక్కువ మంది మహానుభావులు పుట్టిన మంత్ ఇది, ఎక్కువ 6 నెలలంటే. కానీ ఆయన ఏ రోజు జన్మదిన వేడుకలు చేసుకోడు. కొండబాబుకి అలవాటు లేదు. ఆయన పుట్టినరోజుని అందరికీ ఎవరికి కాకుండా దూరంగా వెళ్ళిపోతాడు ఆయన, ఎందుకంటే ఆయనకి అలవాటు లేదు. కానీ అంత నిరాభరంగా ఉన్నా మరి మా బీసీ సంఘాలు అందరూ కలిసి కొండబాబు గారికి జన్మదిన వేడుకలు జరపాలి. ఖచ్చితంగా మనం ఏదో వృద్ధాశ్రమం తిరుగుదామంటే ఈ మానవని వృద్ధాశ్రమంలో ఈరోజు ఈ కేక్ కటింగ్ చేసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి చాలామంది వృద్ధులు వారి యొక్క ఆశీర్వాదాలు కూడా కొండబాబు గారికి ఉండాలని, పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో కొండబాబు గారు మరింత ముందుకు ఎలా ఎదగాలని చెప్పి కోరుకుంటూ వనమాడి కొండబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ మేమందరం కూడా మరి ఈరోజు ఆయనకి ఈ యొక్క వృద్ధాశ్రమంలో వారికి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ పెద్దవాళ్ళతోటి మరి ఇక్కడ వారి పుట్టినరోజు చేసుకోవడం అనేది మా సంఘాల తరపున అందరికీ కూడా మా దృష్టిగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి మా బీసీ సంఘాల తరపున మాకిరెడ్డి భాస్కర్ గారికి, అలాగే వేణుగోపాల్ గారికి, మా సంఘాల తరపున అందరికీ కూడా వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు ఎన్నో ఉన్నత పదవులు ఇంకా చేయాలని, అలాగే కాకినాడ మంచి అభివృద్ధి ఆయన స్థానంలో ఉండాలని కోరుకుంటూ మేమందరూ మరీ ఎన్నో పుట్టినరోజు చేసుకుని మేము అందరి తరపున కూడా మనకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. జన్మదిన వేడుకల సందర్భంగా మరి ఈ వృద్ధాశ్రమంలో అన్ని విధాల ఈ వృద్ధులకి మేము సహాయ సహకారాలు అందిస్తూ వారి జ్ఞాపకార్థం వారు క్షేమంగా ఉండాలని, వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని వనమాడి కొండబాబు గారు మరి మేమందరం ఇక్కడ వచ్చిన వారందరం కూడా కోరుకుంటున్నాం. వనమాడి వెంకటేశ్వర గారు కొండబాబు మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు జన్మదినానికి అందరూ చేసుకుంటారు తప్ప ఏ విధమైన శుభాకాంక్షలు ఆయన కార్యక్రమాలు ఏం చేయరు. ఈ జన్మదిన వేడుకలకి దూరంగా ఉంటారు. మరి ఈ రోజు కూడా ఆయన విజయవాడ ఉండడం జరిగింది. మరి కొండబాబు గారు పూర్తిగా సుమారు 25 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. వారు ఈ ఎమ్మెల్యేగా ఉంటూ కూడా ఎన్నో కార్యక్రమాలు మాకు చేశారు, ఇంకా చేయాలని కోరుతున్నాం. మరి ఆయన కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని చెప్పి కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన మాకిరెడ్డి భాస్కర్ గారికి, వారి సభ్యులందరికీ నమస్కారం చెప్పి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జిల్లాలో డయేరియా వ్యాధి నియంత్రణకు సమగ్ర కార్యాచరణ. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి స్పష్టం. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచన. విద్యాలయాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై విద్యా జాగృతి ఉద్యమం. మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర నాయకులు హుస్సేన్ వెల్లడి. పెద్దాపురం శ్రీ మరిడమ్మవారి ఆషాఢమాస జాతర మహోత్సవ విజయవంతానికి కృషి చేయాలి. సమన్వయ కమిటీ సమావేశంలో అధికారులకు ఆర్డీఓ జె సీతారామారావు ఆదేశాలు.
That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News.